అర్సాపల్లి ఓకే అర్సాపల్లి గ్రామంలో మొత్తం వాటరు వడ్డీ జామీ పుల్ల ఇట్లా లోపల టూర్లు పక్కుంటి ఇది వ్యవసాయం ఉన్నది ఆ రోడ్ సైడ్ మొత్తం పొగలు ఇచ్చారు. పొగలు ఇచ్చాము వాటర్ పోకుండా జామీ పోతున్నది. రోడ్డు పట్టించుకుంటే కూడా మళ్ళీ మోటార్ కూడా తీస్తలేరు, సాధిస్తలేరు. దానివల్ల ప్రజలు ఇబ్బంది అవుతున్నది. దోమలు ఈగలు అన్నీ వస్తుందా మలేరియా అని జీవవ్యాధులు వస్తున్నాయి. ప్రజలు ప్రశ్న ఉన్నారు. చేయాలి ఛాన్స్ తీసుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరనే ఈ పరిస్థితి ఉంటే ఇంకటి అన్నీ ఆక్రమించిన ఈ షాపులన్నీ వేసుట్లా డ్రైనేజీలో నీళ్ళు వెళ్ళడం లేదు. ఆ డ్రైనేజ్ అనేది కింది దాకా ఉంటుంది, వాటర్ మీద ఉంది. దీనివల్ల అందరికీ అనారోగ్యం వస్తున్నాయి. పిల్లలకు కానీ ఎవరికి కానీ అర్సపల్లిలో ఈ డ్రైనేజీ వ్యవస్థని ఈ మున్సిపల్ అధికారులు చర్య తీసుకోవాలని, లేకుంటే కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణిలో పెట్టడం జరుగుతుందని ఈ ప్రజాముఖంగా భారతీయ టీచర్ వారికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకు మాకు సపోర్ట్ ఇచ్చినందుకు మరి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ డ్రైనేజీ వ్యవస్థ ఇక్కడనే కాదు, నిజామాబాద్లో ఎక్కడైనా కానీ డ్రైనేజీ వ్యవస్థ ఉన్నది. వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. డ్రైనేజీ వ్యవస్థను మున్సిపల్ అధికారులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కమిషనర్ గారు అండ్ మేయర్ గారు ఇద్దరు కలిసి ఈ నిజామాబాద్ డివిజన్ మొత్తము ఎన్ని వార్డులు 60 వార్డులు తిరిగి అన్నీ నా ఒక డివిజన్ అని కాదు అన్ని డివిజన్లను పరిపూర్ణంగా చేసి సస్యసమానంగా చేసి ఈ డ్రైనేజీ వ్యవస్థకు ఇంత వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు డ్రైనేజీ వ్యవస్థకు తీసేందుకు 2-3 రోజులకు వచ్చేది. ఇప్పుడు 15 రోజులైనా డ్రైనేజ్ తీసేందుకు వస్తలేరు. ఎందుకు? మున్సిపల్ అధికారులు మన దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తలేరా? ఏం వసూలు చేస్తలేరు? ప్రతి ఒక్కటి కట్టుకుంటున్నాం కదా. దానికి బదులు ఈ డ్రైనేజీ వ్యవస్థని సక్రమంగా చేయాలని ఈ పత్రికామూలకంగా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.